11వ శతాబ్దంలో చోళులు అండమాన్కి చేరారు. వీళ్ళు కూడా గుర్తించారు అండమాన్లో ప్రజలు ఉన్నారు. మార్కోపోలో 12వ శతాబ్దంలో అండమాన్ చూశాడు. కాబట్టి వీళ్ళంతా యాత్రికులు వీటి గురించి రాశారు. ఉత్తరప్రదేశ్ చెందిన తివారీ అతను చేసిన ద్రోహం వల్ల గ్రేట్ అండమానీస్ ట్రైబ్ విడిచిపెట్టుకుపోయింది. మన పక్కనే ఉన్న అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా మీరు చాలా సార్లు వెళ్ళి ఉంటారు మోస్ట్లీ. ఈ దీవులు ఇండియాలో భాగమేనా, లేకపోతే వాటికి స్వతంత్రంగా ఏమైనా వాటి ఉనికి ఎట్లా గుర్తిస్తాం సార్? అండమాన్ నికోబార్ దీవులు మన భారతదేశం అండి, మన భారతదేశంలోనే భాగమే. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక దీవి నుంచి ఇంకో దీవికి వెళ్ళడానికి బస్సులు, లారీలు కూడా ఈ నౌకలు ఎక్కేస్తాయి. పెద్ద పెద్ద నౌకలు ఉంటాయి. భయంకరమైన వర్షాలు వస్తాయి ఇక్కడ. అండమాన్లో ఎప్పుడు వర్షాలు వస్తాయి చెప్పలేము మనం. సాయంత్రం దెబ్బ ఒక గంట సేపు వర్షం పడి అయిపోతుంది, మళ్ళీ ఎండగా వస్తుంది, మళ్ళీ రాత్రి వర్షం పడుతుంది, మళ్ళీ పొద్దున వర్షం. గ్రేట్ అండమాన్ హైవేని 60లో 70లో నిర్మించారు భారతదేశం. ఇటీవల సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆ ముందు హైవేని మూసేసేయండి, ఈ జరావా ట్రైబ్ ప్రైవసీ పోతోంది. ఇంకొక మాట వినిపిస్తుంది సార్, క్యానిబాలిస్టులు ఉన్నారు అని. లేదండి, క్యానిబాలిజం అనేది లేదు సార్. ఇంకా ఏం చూడొచ్చు సార్ అక్కడ మనము? ఈ సెల్యులర్ ప్రిజన్ కారాగారం చాలా పెద్దది. అది ఇప్పటికీ కూడా అది ఒక మ్యూజియం లాగా ఉంది. ఇట్లా 5 శాఖలుగా ఉంటుంది. ఒక్కొక్క సెంటర్ నుంచి ఒక్కొక్క దాంట్లో అటువైపు ఇటువైపు కలిపి ఒక 40-50 గదులు. ఫుడ్ అవన్నీ ఎట్లా ఉంటాయి సార్ అక్కడ? మనము చెన్నైలో, హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది. మీకు ఎంత బడ్జెట్లో మనం వెళ్ళి రావచ్చు సార్? నాకైతే 10 రోజులు తిరగడానికి 20,000 అయింది అంతే. ఏ సీజన్లో బెటర్ సార్? మామూలుగా వింటర్ బెటరా విజిట్ చేయడానికి? వర్షాలు లేని కాలం బాగుంటుంది. ఓకే. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, ప్రొఫెసర్ కూడా అండ్ చరిత్రకారులు కూడా డాక్టర్ రంగనాయకులు సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు యాక్చువల్గా మీ వర్క్స్లో భాగంగా చాలా దేశాలని సందర్శిస్తూ ఉంటారు అండ్ అక్కడ విషయాల్ని, సంస్కృతిని అన్నిటిని కూడా బాగా స్టడీ చేస్తుంటారు. మన పక్కనే ఉన్న అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా మీరు చాలా సార్లు వెళ్ళి ఉంటారు మోస్ట్లీ. అవును, వెళ్ళాను సార్. ఈ దీవులు ఇండియాలో భాగమేనా, లేకపోతే వాటికి స్వతంత్రంగా ఏమైనా వాటి ఉనికి ఎట్లా గుర్తిస్తాం సార్? అండమాన్ నికోబార్ దీవులు మన భారతదేశం అండి, మన భారతదేశంలోనే భాగమే. మన స్వతంత్రం రాగానే ఆ దీవుల్ని మనకే అప్పచెప్పారు ఇంగ్లీష్ వాళ్ళు. అండమాన్ నికోబార్ దీవులు భారతదేశానికి అంటే తూర్పున బంగాళాఖాతంలో దూరంగా ఉంటాయి, విసిరేసినట్టుగా. కాబట్టి దానికి ఒక షిప్లో వెళ్ళాలంటే 2-3 రోజులు పడుతుంది. నౌకలో వెళ్ళాలంటే నౌకా సౌకర్యం కూడా ఉంది, కానీ విమానంలో అయితే మనం 2 గంటల లోపు వెళ్ళిపోవచ్చు. నేను 3 ఏళ్ల ముందు వెళ్ళాను అండమాన్ నికోబార్ దీవులు. నేను చరిత్రకారుడిగా అనేక ప్రదేశాలు చూడటం నా అలవాటు. చరిత్రను చదవటమే కాదు, ఆయా ప్రదేశాలని వీక్షించడం, అర్థం చేసుకోవడానికి కూడా నేను ఫీల్డ్ విజిట్స్ లాగా వెళ్తాను. అండమాన్ నికోబార్కి వెళ్దాం అనుకున్నప్పుడు నాకు ఇంకొక మిత్రుడు పరిచయం అయ్యారు నాకు. ఎం ఆదినారాయణ అని, ఆయన కాళీయాత్ర, మాచివరపు ఆదినారాయణ అని యాత్రికుడు. ఆయన ఎక్కడికి పోయినా నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఆయన వేలాది కిలోమీటర్లు నడుస్తూ ఉంటాడు. ఆయన నేను కలిసి ఒక ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో అనుకుని ఇద్దరం మద్రాసులో కలిసి ఇద్దరం చెన్నై నుంచి పోర్ట్ బ్లేర్ అండమాన్ నికోబార్కి విమానంలో వెళ్ళాము. వెళ్ళి మేము అక్కడ ఒక 10 రోజుల సమయం గడిపాం. కొంత ఆయనతో పాటు ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో. జనరల్గా ఒక 10 days పెట్టుకుంటారా సార్? కొంత మీరు అబ్జర్వ్ చేయడానికి ఏదైనా వెళ్తే? అంటే అండమాన్ నికోబార్ దీవులు చాలా ఉన్నాయి, దీవులు 500 పైన ఉన్నాయి. కానీ అక్కడ మనుషులు ఆవాసాలు ఉన్నవి 30-31 దీవుల్లో మనుషులు ఉంటారు. ఈ అండమాన్ దీవులు ఉత్తరం నుంచి దక్షిణానికి చాలా నిడివి ఎక్కువ. ఒక 300 కిలోమీటర్లు ఉంటుంది దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళాలంటే. హైవే ఉంది అండమాన్ నికోబార్ దీవుల్లో. సౌత్ అండమాన్, మిడిల్ అండమాన్, నార్త్ అండమాన్ దీవుల్లో హైవే వేశారు. మంచి అడవి ఇవి, ఎందుకంటే భూమధ్యరేఖ కొంచెం దగ్గరే కాబట్టి విస్తారంగా వర్షాలు విపరీతంగా పడుతుంటాయి కాబట్టి అడవులు విస్తారంగా పెరిగాయి. చాలా పెద్ద పెద్ద చెట్లతో, చాలా కాకులు దూరాన్ని కారడవి అంటాయి కదా, అటువంటి అడవులు ఉన్నాయి అండమాన్ నికోబార్లో. మధ్యలో హైవే వేశారు కాబట్టి ఉత్తరం నుంచి దక్షిణానికి 300 కిలోమీటర్లు ఉంటుంది. తూర్పు పడమరలుగా 20-30 కిలోమీటర్లే ఉంటుంది. కాబట్టి పోర్ట్ బ్లేర్ దక్షిణం ప్రాంతంలో ఉంటుంది. మీరు పోర్ట్ బ్లేర్ చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం చూసే చాలనుకుంటే 4-5 రోజుల్లో చూసేయచ్చు. ఇంకొంచెం ఎక్కువగా చూడాలి అంటే 1 వారం రోజులు, 10 రోజులు ఉండి ఇంకా వేరే దీవులు కూడా చూడొచ్చు. ఉత్తరంగా మీకు పోర్ట్ బ్లేర్ నుంచి అక్కడ బస్సులు ఉన్నాయి, బస్ సర్వీస్, ప్రభుత్వం బస్సులు నడుపుతుంది. ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి. ప్రైవేట్ బస్సులు కంటే ప్రభుత్వం బస్సుల్లో టికెట్ ధర చాలా తక్కువ ఉంటుంది. మేము పోర్ట్ బ్లేర్ నుంచి మిడిల్ అండమాన్లో బరతంగ్ ఐలాండ్ అని ఉంది, బరతంగ్ ఐలాండ్. ఆ బరతంగ్ దీవి వరకు బస్సులో వెళ్ళాం. వెళ్ళడానికి ఐలాండ్ అంటే ఎలా అంటే
అండమాన్ నికోబార్ సౌత్ ఐలాండ్ అయిన తర్వాత మిడిల్ ఐలాండ్కి వెళ్ళాలంటేనే అక్కడ ఒక కిలోమీటర్ మేర సముద్రం ఉంటుంది. అవును. దాన్ని స్ట్రైట్ జలసంధి లాగా స్ట్రైట్ అంటాం. అంటే బంగాళాఖాతం అటువైపు వచ్చేసి ఈ మయన్మార్ సముద్రం ఉంటుంది, బర్మాకు పశ్చిమంగా. ఓకే. ఈ రెండు సముద్రాలు కలిసే జంక్షన్ 1 కిలోమీటర్ మేర సముద్రం ఉంటుంది. అక్కడ మనం నౌక ఎక్కాలి, తిరిగి బస్సు దిగి నౌక ఎక్కాలి, నౌక ఎక్కి మళ్ళీ అవతల దిగాలి, అవతల మళ్ళీ వాహనాలు ఉంటాయి. ఓకే. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక దీవి నుంచి ఇంకో దీవికి వెళ్ళడానికి బస్సులు, లారీలు కూడా ఈ నౌకలు ఎక్కేస్తాయి. పెద్ద పెద్ద నౌకలు ఉంటాయి, ఆ నౌకల్లో వెళ్ళిపోవచ్చు మనం. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మీద వెళ్ళొచ్చు. మేము బర్తంగ్ ఐలాండ్లో చాలా దూరం ట్రెక్కింగ్ చేసి నడిచి అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చూసాం. అక్కడ అగ్నిపర్వతం లాగా యాష్ మౌండ్ అని ఒక బూడిద కుప్ప లాంటివి, తర్వాత మనకు సున్నపు గనులు అంటే సున్నము రాయితో ఏర్పడిన గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో రకరకాల ఆకృతుల్లో చాలా అడవుల్లో నడుచుకుంటూ వెళ్ళి అవి చూసాము. ఆ ప్రదేశం అండమాన్ నికోబార్ మేము వెళ్ళింది సెప్టెంబర్ ప్రాంతం. అక్టోబర్ దాకా విపరీతంగా వర్షాలు వస్తాయి అక్కడ. సెప్టెంబరే కదా పర్వాలేదులే అనుకున్నాం, కానీ భయంకరమైన వర్షం. అట్లాంటి వర్షాలు నేను ఎక్కడా చూడలేదు. మాన్సూన్ సార్ అప్పటికి? అది మాన్సూన్ ఉంది, ఇంకా యాక్టివ్గా ఉంది మాన్సూన్ అప్పటికి. భయంకరమైన వర్షాలు వస్తాయి అక్కడ. అండమాన్లో ఎప్పుడు వర్షాలు వస్తాయి చెప్పలేము మనం. సాయంత్రం దెబ్బ ఒక గంట సేపు వర్షం పడి ఆగిపోతుంది, మళ్ళీ ఎండగా వస్తుంది, మళ్ళీ రాత్రి వర్షం పడుతుంది, మళ్ళీ పొద్దున వర్షం పడుతుంది. వర్షం ఎక్కువ. మామూలుగా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో అయితే అసలు వెళ్ళలేం. మన ప్రోగ్రామ్ అంతా స్పాయిల్ అవుతుంది ఈ వర్షాలతో. వర్షం లేని శీతాకాలం బాగుంటుంది అక్కడ. మేము బరతంగ్ ఐలాండ్ వెళ్ళిన తర్వాత వర్షం మొదలైంది. అక్కడ 2-3 గంటల సేపు ఒక రెస్టారెంట్లోనే కూర్చుని సమోసాలు తింటూ ఎదురు చూసాం వర్షం తగ్గడానికి. తర్వాత మనం బయటికి వెళ్ళి ఆయా ప్రదేశాలు చూడటం. తర్వాత పోర్ట్ బ్లెయిర్ నుంచి ఇతర ప్రదేశాలు చూడాలంటే ఇప్పుడు హ్యావెలాక్ ఐలాండ్ అని ఉంది. అది స్వరాజ్ దీవి అని పేరు మార్చారు మన వాళ్ళు. హ్యావెలాక్ ఐలాండ్ చాలా బాగుంటుంది. కేవలం ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల నిడివి వెడల్పులతో చిన్న ఐలాండ్. అక్కడ పోక చెక్కలు, కొబ్బరి మొక్కలు, ఇవన్నీ చాలా అందంగా ఉంటుంది దీవి. ఆ హ్యావెలాక్ ఐలాండ్లో ఉన్నంత అందమైన సముద్ర తీరాలు నేను ఎక్కడ చూడలేదు. అంత అందమైన సముద్ర తీరాలు ఉన్నాయి. ఆ సముద్ర తీరంలో మనం ఎన్ని గంటలు గడిపినా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే కాలుష్యం అనేది లేదు. ఆ సముద్రానికి ఆనుకునే పెద్ద పెద్ద చెట్లు, అంటే అవి 2-3 మనుషులు కలిసినా ఆ చెట్టును కౌగిలించుకోలేము, అంత పెద్ద చెట్లు, పెద్ద చెట్లు పెరిగినాయి, ఏపుగా పెరిగిన చెట్లు, మంచి అడవి, చాలా చక్కటి వాతావరణం. అక్కడ ఉన్న జనాభా కూడా అంతా భారతీయులే. అందరూ భారతీయులే ఉండేది. అక్కడ స్థానికంగా కొన్ని తెగలు ఉండేవాళ్ళు, ఇప్పటికీ ఉన్నారు తెగలు. గ్రేట్ అండమనీస్ ట్రైబ్ అని ఒకటి ఉండింది, గ్రేట్ అండమనీస్. తర్వాత జరావా అని మనతో పోలిస్తే వాళ్ళ పూర్తిగా వేరుగా ఉంటారు. గ్రేట్ అండమనీస్ ట్రైబ్ పూర్తిగా అంతరించిపోయింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అట్లాగే సెంటినలీస్ అని అండమాన్ నికోబార్కి పశ్చిమంగా ఒక చిన్న దీవి ఉంది, సెంటినలీస్ ఐలాండ్ అని. అక్కడ ఒక 100 మందో 200 మందో సెంటినలీస్ ఒక తెగ ఉంది. ఆ దీవికి వెళ్ళడానికి వీల్లేదు, మనం కూడా వెళ్ళడానికి వీల్లేదు, పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని రానివ్వరు. ఎవరైనా ప్రయత్నం చేసినా వాళ్ళు విల్లంబులతో గొడవలకు వస్తారు. కాబట్టి అక్కడ సెంటినలీస్ ఐలాండ్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ప్రభుత్వం కూడా దాన్ని నిషేధించింది. మన టూరిస్టులు ఎవరు సెంటినలీస్ ఐలాండ్కి వెళ్ళకూడదు. అట్లాగే సౌత్ అండమాన్లో అండమాన్ ఒక ట్రైబ్స్ ఉన్నాయి, అండమాన్ ట్రైబ్స్. అక్కడికి వెళ్ళొచ్చు సౌత్ అండమాన్లో. అదే సౌత్ అండమాన్లో బరతంగ్ ఐలాండ్కి వెళ్ళే దారిలో మిడిల్ అండమాన్లో, తర్వాత సౌత్ అండమాన్లో జరావా అని ఒక ట్రైబ్ ఉన్నారు, ఒక ఆదివాసీలు. ఈ జరావాలు వాళ్ళు బహుశా ఒక 400 మంది 500 మంది ఉండొచ్చు, అంతకు మించి లేరు. వాళ్ళు మామూలుగా బట్టలు వేసుకోరు, చాలా మంది బట్టలు లేకుండానే ఉంటారు. అట్లాగే నికోబార్ దీవుల్లో కూడా ఉన్నారు. ఇంకా అండమాన్కి దక్షిణంగా నికోబార్ దీవుల్లో అసలు నికోబార్ పదమే బట్టలు లేకుండా ఉన్న వల్ల దిగంబరులని నికోబారీలు అంటారు మలయ లాంగ్వేజ్ లో, అందుకని నికోబార్ అని పేరు వచ్చింది. వాళ్ళకు కూడా అక్కడ అండమానీస్. అండమాన్ అనేది అంటే మలయ లాంగ్వేజ్ లో హండుమన్ అని అనేవాళ్ళు ఆ దీవుల్ని, అందుకని అండమాన్ అని వచ్చింది అని అంటారు. ఈ జరావా ట్రైబు ఏదైతే ఉందో 400-500 మంది ఉంటారు, పిల్లలు పెద్దలు అందరూ, వృద్ధులు అందరూ.
వీళ్ళు మామూలుగా ఇప్పుడిప్పుడు ఏదో గోచి కట్టుకోవడం నేర్చుకున్నారు. ఇంతకుముందు మామూలుగా బట్టలు ఇప్పుడు ఎవరు వేసుకోరు. వాళ్ళు ఆకులు అలములు అవి వాడతారు, చెట్ల నుంచి వచ్చినవి అవే కట్టుకుంటారు. వాళ్ళని మనం చూడొచ్చు. ఇప్పుడు పోర్ట్ బ్లేర్లో మనం బస్సు ఎక్కి భరతంగి ఐలాండ్కి వెళ్ళాలంటే గ్రేట్ అండమాన్ హైవేలో వెళ్తుంది బస్సు. 100 కిలోమీటర్ల దూరానికి దాదాపు 3 గంటల పాటు ప్రయాణం చేయాలి. ఎందుకంటే అది ఘాట్ రోడ్ లాగా ఉంటుంది కాబట్టి. పైగా ఆ గ్రేట్ అండమాన్ హైవేని 60లో 70లో నిర్మించారు భారతదేశం. ఇటీవల సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఆ ముందు హైవేని మూసేసేయండి, వాళ్ళ ప్రైవసీ పోతుంది, జరావా ట్రైబ్ది వాడొద్దండి అని చెప్పారు. అయినా కూడా మన వాళ్ళు వాడుతున్నారు హైవేని. ఎందుకంటే 300 కిలోమీటర్ల దూరంలో డిగ్లీపూర్ అని ఇంకొక ఊరు ఉంది. ఆ డిగ్లీపూర్ నుంచి పోర్ట్ బ్లేర్ రావాలంటే అది ఒక్కటే హైవే ఉంటుంది. కాబట్టి మనం ఆ దారిలో బస్సులో వెళ్ళేటప్పుడు బాగా ఒక 50 కిలోమీటర్ అట్లా వెళ్ళిన తర్వాత మన బస్సులకి అటు ఇటు అడవుల్లో అక్కడక్కడ వాళ్ళు కనిపిస్తారు. విల్లంబులు చేత పట్టుకుని, లేదంటే చెట్ల కింద స్త్రీలు పిల్లలు కూర్చుని మామూలుగా దిగంబరులుగా ఉంటారు. ఇప్పుడు ఎలా ఉందంటే చాలా మంది టూరిస్టులు పోర్ట్ బ్లేర్ వెళ్ళి ఆ భరతంగి ఐలాండ్కి వెళ్తూ బస్సుల్లోంచి వాళ్ళని చూడటం అదొక సఫారీ లాగా తయారైంది. అందువల్ల దాన్ని కొంచెం నిరుత్సాహపరచడం కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే అడవుల్లోనే అక్కడక్కడ కొంతమంది గార్డ్స్ని పెట్టింది. ఎవ్వరూ బస్సు ఆపడానికి వీల్లేదు, వాళ్ళతో సంభాషించడానికి వీల్లేదు, వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకు కూడా మన వాళ్ళు తమలపాకులు లేదా సిగరెట్లు లేదా లిక్కరు ఇలాంటివి అలవాటు చేసి వాళ్ళని కూడా ఇది బానిసలు చేస్తున్నాడు ఉద్దేశంతో ఆ ఘర్షణలు చాలా జరిగాయి ఇటీవల. అందువల్ల ప్రభుత్వం కొంత ఆ ప్రాంతంలో స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడక్కడ మనుషుల్ని పెట్టి ఎవరు అక్కడ బస్సు ఆపడానికి వెళ్ళి దిగటానికి వెళ్ళలేదు, వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళలేదని పెట్టింది. వాళ్ళు ఏదో ఓంగే భాష అని వేరే భాష మాట్లాడతారు. భాష తెలీదు వాళ్ళ భాష మనకు, కానీ మనం వాళ్ళని చూడటానికి అవకాశం ఉంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. చాలామంది వందలాది మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు. అందుకని ఇటీవల ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక చెక్ పోస్ట్ పెట్టింది పోర్ట్ బ్లేర్ దాటిన తర్వాత. చెక్ పోస్ట్ దగ్గర బస్సులు, కార్లు, వాహనాలు అన్నీ వచ్చిన తర్వాత ఒక 20-30 కలిసి బయలుదేరేటట్టుగా ఏర్పాటు చేశారు. దాని ముందు ఒక పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది, వెనకల పోలీసులు చూసుకుంటూ ఉంటారు, ఎక్కడ ఆగకుండా తీసుకెళ్తారు భరతంకి. కాబట్టి అక్కడ ఆగకుండా ఉండటానికి ఎవరు ఆగి వాళ్ళతో కలవకుండా ఆదివాసీల నుంచి ఏమైనా ప్రమాదం లేకుండా ఆదివాసీలకి ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు అక్కడ ఇస్తోంది. కొన్ని హెల్త్ సెంటర్ ఇట్లాంటివి పెట్టి వాళ్ళకి ఏదైనా అవసరమైనవి ఇస్తోంది. అది ప్రభుత్వం తరపునే జరగాలి, అంతే తప్ప అందరూ పోయి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఆ ఏర్పాటు చేశారు. కానీ ఈ జరావా ట్రైబు ఇప్పటికీ యాక్టివ్గా ఉంది అండమాన్ నికోబార్లో. ఈ జరావా ట్రైబు వాళ్ళ గురించిన సమాచారం ఎక్కువ బయటికి రావడానికి కారణం కలకత్తాకు చెందిన ఒక వైద్యుడు రామచందర్ కర్ అని ఒక వైద్యుడు, రామచందర్ కర్. ఆ వైద్యుడు MBBS చదివిన తర్వాత ఆయన ముందు అస్సాం రైఫిల్స్లో వైద్యుడిగా పనిచేశాడు. అస్సాంలో ట్రైబల్స్ ఏరియాలో కొంతకాలం పనిచేసి అండమాన్ నికోబార్కి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ ఆదివాసీలకి వైద్య సౌకర్యం కోసం. ఆయన 10-12 ఏళ్ళు అక్కడ అండమాన్ నికోబార్లో పనిచేసి జరావాలతో చాలా స్నేహపూర్వకంగా ఉండి వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళల్లో ఒకడిగా మారిపోయినాడు. ఈయన ఒక్కడు బట్టలు వేసుకొని ఉంటాడు, వాళ్ళ బట్టలు లేకుండా ఆయన చుట్టూ ఉంటారు. వాళ్ళు చాలా ఆప్యాయంగా వాళ్ళలో ఒకరిగా చూసుకున్నారు. ఈయన వాళ్ళకి కావాల్సిన వైద్య ఔషధాలు ఇవ్వడము, వాళ్ళ ఆరోగ్యాన్ని చూడటము, పరిశీలించి వాళ్ళ మీద ఈయన 3 పుస్తకాలు రాశారు. అసలు అండమాన్ నికోబార్ దీవుల్లో కాలాపాని అనే పుస్తకం, జరావా ట్రైబ్ అనే పుస్తకం, ఈయన అద్భుతంగా 3 పుస్తకాలు, చాలా చక్కటి పుస్తకాలు రాశారు. నేను ఆ పుస్తకాలు కూడా కొన్నా అండమాన్ నికోబార్లో పోర్ట్ బ్లేర్లో ఉండగానే. అప్పుడు 3 పుస్తకాలను అక్కడే చదివేశాను కూడా, ఇంగ్లీష్లో. జరావా ట్రైబ్ గురించి వాళ్ళ వైద్య సాహిత్యం, అంటే వాళ్ళు రాత ఏం లేదు, ఆ అండమాన్ నికోబార్ దీవుల్లో పెరిగే చెట్లు చేమలు వాళ్ళు ఔషధాలుగా ఎలా వాడుకుంటున్నారు, ఏం వాడుకుంటున్నారు అనేది ఆయన డాక్యుమెంట్ చేశాడు. అట్లాగే వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయి, సంస్కృతి సంబంధాలు, వాళ్ళలో పెళ్ళిళ్ళు జరుగుతాయి, వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంటిని చద్దర్ అంటాం, పెద్ద గుడిసె వేస్తారు. ఆ గుడిసెలో అన్ని కుటుంబాలు పక్కనే ఉంటాయి. అందరికీ ఒక ఫైర్ ప్లేస్ ఒకటి ఉంటుంది, అక్కడ నిప్పు రాజేస్తారు. వాళ్ళు పొద్దున్నే వేటకెళ్తారు, వేటకెళ్లకుండా వాళ్ళు ఏవి తినలేరు, వాళ్ళు పండించుకోవటం ఏం లేదు, వేటకెళ్తారు. అక్కడ ముంగేసలు, తర్వాత ఇట్లా తాబేళ్ళు, అడవి పందులు, వాటిని తీసుకొచ్చి వాటిని చంపి కాల్చి అవి తీసుకుంటారు. కొబ్బరి, అరటి ఇవంటే బాగా ఇష్టం వాళ్ళకి. కాబట్టి వాళ్ళ సాంప్రదాయక జీవనంలో ఇప్పటికీ వాళ్ళు వేట అనేది చాలా ముఖ్యం. వాళ్ళ విల్లంబులు, బాణాలు వాళ్ళే తయారు చేసుకుంటారు. వాళ్ళు చేపలు పట్టడానికి ఒక చెట్టు తొర్రని పడవలాగా తొలుస్తారు. ఆ చెట్టు తొర్ర కోసం చాలా దూరం వెళ్ళి తెచ్చి దాన్నే పడవలాగా వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ జీవన విధానం, జరావా జీవన విధానం ఇప్పటికీ
అండమాన్ దీవిలో అట్లాగే ఉంది. దాన్ని ప్రభుత్వం కూడా కాపాడుతోంది. అంటే మన టూరిస్టులు దాన్ని కొంచెం గౌరవించాలి. వాళ్ళని గౌరవించంటే వాళ్ళని జంతువుల్లాగా చూడకుండా వాళ్ళు ప్రాచీన భారతీయులు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఆఫ్రికా అనే థియరీ ప్రకారం ఆఫ్రికా నుంచి మనిషి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత 50-60 వేల సంవత్సరాల ముందే భారతదేశానికి నెగ్రిటోస్ అనే జాతి దేశానికి చేరిందని, అట్లాగే అండమాన్ నికోబార్ కూడా చేరింది. కానీ 40 వేల సంవత్సరాల ముందు ఏమైందంటే ఐస్ ఏజ్ అంటాం, అది కరిగి ఐస్ ఏజ్ అంతరించి మంచు అంతా కరిగి సముద్రంలో నీటి మట్టం పెరిగి అండమాన్ నికోబార్ దీవులు భూమట్టానికి సంబంధం లేకుండా దూరంగా ఉండిపోయినాయి. అంతకుముందు మనుషులు నడిచే దారిలాగా ఉండింది అది. అప్పట్లో చేరారు, వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వేలాది సంవత్సరాలుగా వాళ్ళు అదే జీవన విధానాన్ని పాటిస్తున్నారు. కానీ ఇక్కడ గ్రేట్ అండమనీస్ ట్రైబ్ అనేది అది కేవలం 100 ఏళ్ల ముందే అంతరించింది. దానికి కారణం ఉంది. అదేమిటంటే బ్రిటిష్ వాళ్ళు పోర్ట్ బ్లెయిర్ అంటాం కదా రాజధాని, అండమాన్ పోర్ట్ బ్లెయిర్. బ్లెయిర్ అనే అతను, ఇంకొక అతను విల్కిన్సన్, బహుశా వాళ్ళిద్దరిని అండమాన్ నికోబార్ దీవుల్ని సర్వే చేయమని అప్పుడు భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్న కార్న్వాలిస్ పంపించాడు 1789 ఆ సమయంలో. పంపిస్తే వాళ్ళు ఆ సమయంలో వచ్చేసి సర్వే చేశారు. సర్వే చేసి అక్కడ ఒక పట్టణం కట్టడానికి, ఒక హార్బర్ కట్టడానికి పోర్ట్ బ్లెయిర్ ఆ ఏరియా బాగుందని వాళ్ళు చేసి దాన్ని ఎన్నుకున్నారు. అందుకని ఆ బ్లెయిర్ పేరుతోనే పోర్ట్ బ్లెయిర్ అన్నారు దాన్ని. అప్పుడు వాళ్ళు పీనల్ కాలనీ పెట్టడానికి ఎన్నుకున్నారు. పీనల్ కాలనీ అంటే భారతదేశంలో కానీ బర్మాలో కానీ ఎవరైనా తప్పు చేస్తే నేరస్తుల్ని దేశంలో ఉంచకుండా అక్కడికి పంపించేస్తే పీనల్ కాలనీ లాగా. ఇప్పుడు ఆస్ట్రేలియా పీనల్ కాలనీ ఒకప్పుడు ఇంగ్లాండ్కి, ఇంగ్లాండ్లో దొంగతనాలు చేసిన వాళ్ళని, కిల్లర్స్ని అందరినీ కూడా ఆస్ట్రేలియాకి పంపించేసేవాళ్ళు. ఆ పీనల్ కాలనీ అభివృద్ధి చెంది ఆస్ట్రేలియాగా మారిపోయింది. అట్లా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో స్వతంత్రం కావాలని పోరాడిన వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని అక్కడికి పంపించేవాళ్ళు. కాలాపాని పీనల్ కాలనీ అది. వాళ్ళు అప్పుడే పీనల్ కాలనీ పెట్టారు 200 సంవత్సరాల ముందే. కానీ 7-8 ఏళ్ళు నడిపారు దాన్ని. తర్వాత అక్కడ స్థానికులతో ఘర్షణ వచ్చింది. తర్వాత వేరు వేరు కారణాల వల్ల, జబ్బులు, తర్వాత అక్కడ అనేక కారణాల వల్ల దాన్ని వదిలేసిన తర్వాత మళ్ళా 1858లో మనకు సిపాయిలు తిరుగుబాటు జరిగింది భారతదేశం స్వతంత్రం కోసం. 57-58లో ఘర్షణలు ఎక్కువ జరిగి అప్పుడు ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ పట్టుకుని మళ్ళీ తిరిగి అండమాన్కి పంపించాలని అండమాన్లో అప్పుడు తిరిగి పీనల్ కాలనీ పెట్టారు. అప్పుడు అక్కడికి పంపించారు. అట్లా పంపించిన చాలా మందిలో కొంతమంది ఖైదీలు అక్కడ పని భరించలేక, ఆ కారాగారంలో ఉండలేక బ్రిటిష్ వాళ్ళ కింద కొంతమంది తప్పించుకొని అడవుల్లోకి వెళ్ళిపోయారు. అడవుల్లోకి వెళ్ళిపోయిన ఒక ఆయన దూద్నాథ్ తివారీ అనే ఒకతను, ఒక నేరస్తుడు భారతదేశంలో, అంటే ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వాడు. అతన్ని అండమాన్కి పంపించారు పీనల్ కాలనీలో. ఆ రోజుల్లో 1856-57 సమయంలో బ్రిటిష్ వాళ్ళ అణచివేతను తట్టుకోలేక అతను అడవిలోకి పారిపోయి చాలామంది అట్లా పారిపోయిన వాళ్ళంతా ఆహారం దొరక్క చచ్చిపోయేవాళ్ళు. ఇతన్ని ఆ గ్రేట్ అండమనీస్ ట్రైబ్ చూశారు, కాపాడారు. ఎవరో మంచోళ్ళలాగా ఉన్నాడులే అని అతనికి తిండి పెట్టి వాళ్ళ వైద్యం చేసి బాగు చేసి అతను బాగా ప్రవర్తన బాగుందని ఆ గ్రేట్ అండమనీస్ ట్రైబ్ లీడరు తన 2 కూతుర్లు ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే ఈ దూద్నాథ్ తివారీ వాళ్ళతోనే ఉన్నాడు. తర్వాత వీళ్ళంతా ఈ గ్రేట్ అండమనీస్ ట్రైబ్ ఒక సమావేశం పెట్టుకొని వాళ్ళ భాష నేర్చుకున్నాడు తివారీ. పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళ మీద పెద్ద దాడి చేసి వాళ్ళని తరిమేద్దామని ప్లాన్ చేశారు. ఓ రాత్రి అంతా వాళ్ళు చర్చలు చేస్తే ఈ తివారీ కూడా చర్చల్లో ఉన్నాడు. ఇతను నిశ్శబ్దంగా అంతా విని ఇక మరుసటి రోజు జరగాల దాడి, అండమనీస్ అంతా వచ్చి బ్రిటిష్ వాళ్ళనితో యుద్ధం చేసి తరిమేయాలి. ఆ విషయం తెలియకుండా సడన్ గా అటాక్ చేస్తే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పోతారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళన్ని బాణాలే ఉన్నాయి వాళ్ళ చేతిలో. ఈ తివారీ ఏం చేస్తారంటే అర్ధరాత్రి లేచి ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వచ్చి రేపు పొద్దున మీ మీద అటాక్ జరుగుతుందని చెప్తాడు. వాళ్ళకి వ్యతిరేకంగా చెప్తే బ్రిటిష్ వాళ్ళు ఫిరంగులు, తుపాకులు పెట్టుకుని రెడీగా ఉన్నారు. వాళ్ళు వచ్చేపాటికి ఫిరంగులు ధ్వంసం చేసి అందరినీ చంపేస్తారు వాళ్ళు. అట్లా గ్రేట్ అండమనీస్ ట్రైబ్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ఒక 50-60 మంది ఉన్నారు. ఇప్పుడు గ్రేట్ అండమనీస్ ట్రైబ్ వాళ్ళు 50-60 మంది అక్కడక్కడ ఎవరెవరు కనిపిస్తారు. నేను ఇద్దరిని చూశాను అండమనీస్ ట్రైబ్ వాళ్ళు. ఆ విధంగా ఈ తివారీ అనే అతను, ఉత్తరప్రదేశ్ చెందిన తివారీ అనే అతను చేసిన ద్రోహం వల్ల ఒక ట్రైబ్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటికీ సజీవంగా ఉన్నది జరావా ట్రైబ్, సెంటినలీస్ ట్రైబ్ ఒకటి ఉన్నారు. వాళ్ళు ఇక రాతియుగం లాగా ఉంటారు. ఇంకా కొంతమంది చెప్పారు నాకు, వాళ్ళు కటింగ్ చేసుకోవడానికి కూడా కత్తెర ఇట్లాంటివి ఉండవు, వెంట్రుకల్ని రాళ్ళ మధ్య పెట్టి ఇట్లా కొడతారు అని, అంటే కటింగ్ చేసుకోవడానికి. అంటే అనేక ఆచారాలు, ప్రాచీన ఆచారాలతో తెగతో చాలా చాలా రాతియుగం లేదా ఇంకా ఆహార సేకరణ, వేట
అక్కడే ఉన్నారు. ఆ స్థితిలో వాళ్ళంతా మన భారతీయులే అందరూ. ఓకే. మన భారతీయుల్లో ప్రాచీన భారతీయులు వాళ్ళని మనం వేరే వాళ్ళు అనడానికి వీలు లేదు. ఇంకొక మాట వినిపిస్తుంది సార్, క్యానిబాలిస్టులు ఉన్నారు అని. అట్లాంటిది లేదండి, కెనబాలిజం అనేది లేదు. ఒకప్పుడు చాలా అంటే కొన్ని తెగలు అంతరించిపోయినాయి, చాలా కాలం క్రితం ఉండేది. అవి ఎక్కువగా కథలే. ఓకే. ఎందుకనంటే వాళ్ళు అండమాన్స్లో ఇప్పుడు కొత్తగా మనం వెళ్ళిందే కాదు, ప్రాచీన కాలంలోనే ఇప్పుడు చోళ సామ్రాజ్యం ఉన్నప్పుడు 11వ శతాబ్దంలో చోళులు అండమాన్కి చేరారు. వీళ్ళు కూడా గుర్తించారు అండమాన్లో ప్రజలు ఉన్నారనేది. మార్కోపోలో 12వ శతాబ్దంలో అండమాన్ చూశాడు. కాబట్టి వీళ్ళంతా యాత్రికులు వీటి గురించి రాశారు. కాబట్టి గ్రీకులకు కూడా తెలుసు అండమాన్ నికోబార్ దీవులు అక్కడ ఉన్నారు, అటవీకులు ఉన్నాయి తెలుసు వాళ్ళకి. కాబట్టి వీళ్ళు కెనిబాలిజం అనేది నాకు తెలిసి, నేను అధ్యయనం చేశాను అండమాన్ నికోబార్, కెనిబాలిజం లేదు అక్కడ. కానీ ఒక ఆంథ్రపాలజిస్ట్ని చంపి తిన్నారనే ఒక రూమర్ వచ్చింది. ఒక ఆంథ్రపాలజిస్ట్ అంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్త భారత్ నుంచి అండమాన్ వెళ్ళి వాళ్ళని పరిశీలించని కనిపించకుండా పోయారు. అట్లా కనిపించకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా కార్న్వాలిస్ ఉన్నప్పుడు కొంతమందిని ఈ బ్లెయిర్ని పంపించినప్పుడే ఇంకొక టీంను పంపించాడు. వాళ్ళు కూడా ఐలాండ్కి వచ్చారు, తర్వాత 5-6 మంది కనిపించకుండా పోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే కెనిబాలిజం ఉంది, వీళ్ళు తినేశారని అనుకుంటారు, కానీ వాళ్ళు ఏమి తినేవాళ్ళు కాదు, వాళ్ళు మామూలుగా వేటాడి తినేవాళ్ళే. సార్ ఇంకా ఏం చూడొచ్చు సార్ అక్కడ మనము అండమాన్ నికోబార్లో? మనం అండమాన్లో పోర్ట్ బ్లెయిర్లో ఈ సెల్యులర్ ప్రిజన్ కారాగారం చాలా పెద్దది. అది ఇప్పటికీ కూడా అది ఒక మ్యూజియం లాగా ఉంది. ఆ కారాగారాన్ని చూడవచ్చు, ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల పాటు కొన్ని వందల మంది ఖైదీలు. ఎంత పెద్దది సార్ అది? అది చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే ఇట్లా 5 శాఖలుగా ఉంటుంది. ఒక్కొక్క సెంటర్ నుంచి ఒక్కొక్క దాంట్లో అటువైపు ఇటువైపు కలిపి ఒక 40-50 గదులు, ఈ విధంగా 200-300 గదుల పైన ప్రిజన్ ఉంటుంది. ఒక గదిలో ఉన్నవాళ్ళు ఇంకొక గదిలో వాళ్ళతో మాట్లాడటానికి కూడా వీలు ఉండదు, వాళ్ళు చూడలేరు మనుషులు. అంటే వాళ్ళు ఒక ఖైదీ ఇంకొక ఖైదీ పరిచయం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా కట్టారు. కేంద్రం నుంచి ఇట్లా 5 భాగాలుగా విస్తరించినట్టుగా ఆ ప్రిజన్ని కట్టారు. దాన్ని మన ప్రభుత్వం కూడా దాన్ని అట్లాగే రెస్టోర్ చేసి దాన్ని మ్యూజియం లాగా ఉంచింది. ఆ కారాగారం చూడవచ్చు. తర్వాత పోర్ట్ బ్లెయిర్లో చాతం సామిల్ అని ఒకటి ఉంది. చాతం సామిల్ అంటే ఒక అడితి చెక్క. అంటే అండమాన్ నికోబార్లో వృక్షాలు, ఇప్పుడు పడవుక్ అనే ఒక చెట్టు ఉంది, అది టేకు కంటే గట్టి చెక్క. దాని మీద పనిచేయాలంటే వడ్రంగులు అంత సులభంగా పనిచేయలేరు, అది రాతి మీద పనిచేసినట్టు ఉంటుంది. అట్లాంటి చెక్క దొరుకుతుంది. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు చాతమ్ అనే చోట, ఈ పోర్ట్ బ్లెయిర్ దగ్గరే, అది పోర్ట్ బ్లెయిర్కి ఊరు బయట ఉంటుంది, పెద్ద సామిల్ పెట్టారు. అంత పెద్ద అడితి నేను ఎక్కడ చూడలే. అది ఒక టూరిస్ట్ ప్లేస్. మనం ఒక టికెట్ కొని లోపల సామిల్ అంతా చూడవచ్చు. ఆటోమేటిక్గా చెక్కలన్నీ ఇట్లా పోతూ ఉంటాయి, కట్ చేస్తూ ఉంటారు, పలకలుగా చేస్తూ ఉంటారు. అక్కడ సమావేశాలు జరగడానికి హాల్ ఉంది, తర్వాత ఒక ప్రదర్శనశాల ఉంది, అక్కడ చరిత్ర అంతా ఉంది. తర్వాత అక్కడ జపనీస్ బంకర్, 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ వాళ్ళు సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో దాన్ని ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పటికీ జపనీస్ బంకర్ అక్కడే ఉంది ఈ చాతం సామిల్ లోపల. తర్వాత అక్కడ అద్భుతమైన ఈ దారు శిల్పం, అంటే చెక్కలో ఎన్ని రకాల శిల్పాలు చేయొచ్చో ఆ చాతం సామిల్లో మనం చూడొచ్చు, కొనవచ్చు కూడా. అక్కడ మనం రకరకాల ఈ చెక్కలో చేసిన కళాకృతుల్ని మనం అక్కడ కొనుక్కోవచ్చు. పుస్తకాలు అక్కడే కొనవచ్చు. అది ఒకటి మంచి చూడదగింది. ఇక అండమాన్ నికోబార్లో ఎక్కడ చూసినా మనం సముద్ర తీరాలు ఎక్కడ చూసినా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్విన్ బీచ్ ఇట్లాంటివి చాలా చక్కటి బీచ్లు ఉన్నాయి. ఇక ఒక ప్రదర్శనశాల ఉంది. అండమాన్లో ఉన్న తెగలన్నీ కూడా, ఎన్ని తెగలు, వాళ్ళ జీవిత విధానం అంతా ప్రతిఫలించేట్టుగా పోర్ట్ బ్లెయిర్లోనే ఒక పెద్ద మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం చూడదగిన, అది అండమాన్ మ్యూజియం, అది పోర్ట్ బ్లెయిర్ మ్యూజియం. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మనం హ్యావలాక్ ఐలాండ్కి వెళ్ళి అక్కడ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అన్నిటికంటే ముఖ్యం, పోర్ట్ బ్లెయిర్ పక్కనే రాస్ ఐలాండ్ అని చిన్న దీవి ఉంది. రాస్ ఐలాండ్ జస్ట్ మీరు 2-3 గంటల్లో ఆ దీవి అంతా చుట్టేయచ్చు. అది బ్రిటిష్ ప్రభుత్వానికి, అండమాన్ నికోబార్కి కేంద్రం. అది ప్రభుత్వ కేంద్రం రాస్ ఐలాండ్. రాస్ ఐలాండ్ 1940లో ఇది పెద్ద భూకంపం కలిగి మొత్తం స్పాయిల్ అయిపోయింది, ఆ భవనాలన్నీ పడిపోయినాయి. దాన్ని అట్లాగే ఒక మ్యూజియం లాగా పెట్టారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి మనం ఒక 10 నిమిషాలు ఒక షిప్లో వెళ్తే రాస్ ఐలాండ్కి వెళ్ళొచ్చు. టికెట్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ సాయంత్రం సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రామ్ ఉంటుంది. మొత్తం అండమాన్ నికోబార్ చరిత్రనంతా కూడా ఒక 2 గంటల సౌండ్ అండ్ లైట్
ప్రదర్శనలో మనకు అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. అక్కడ తెగల గురించి, అండమాన్ నికోబార్ చరిత్ర గురించి, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఎలా దీన్ని కేంద్రంగా చేసుకుందని, అక్కడున్న భారతీయులందరూ అక్కడ ఖైదీల్లాగా వెళ్ళి తిరిగి అక్కడే వాళ్ళు ఆ కాలం అయిపోయిన తర్వాత, కారాగార కాలం అయిపోయిన తర్వాత అక్కడే ఆగిపోయారు. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తరం, వాళ్ళ ఇప్పుడున్న వాళ్ళు, ఈ మొత్తం సమాచారం మనకు చక్కగా రాస్ ఐలాండ్లో మనం చూడొచ్చు. రాస్ ఐలాండ్ చూడదగింది. ఇప్పటికీ కూడా రాస్ ఐలాండ్లో చెట్లు పెరిగిపోయి ఆ బ్రిటిష్ భవనాలని ఆక్రమించుకుని, ఊడలన్నీ ఆక్రమించుకుని ఉంటాయి. అక్కడ జింకలు అవి వైల్డ్గా తిరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతమైన ప్రదేశం రాస్ ఐలాండ్. రాస్ ఐలాండ్ చూడదగింది. ఇక షాపింగ్ చేయడానికి చాలా మనకు దొరుకుతాయి ఇక్కడ. ఫుడ్ అవన్నీ ఎట్లా ఉంటాయి సార్ అక్కడ? సేమ్ మనము చెన్నైలో, హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది మీకు. పోర్ట్ బ్లేర్లో కూడా మీకు హైదరాబాద్లో వెళ్ళి మీరు ఒక ఛాయ్ ఎట్లా తాగుతారో పోర్ట్ బ్లేర్లో కూడా మనం ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. పోర్ట్ బ్లేర్లో ఇవే ధరలే. మనకు రోడ్ల పక్కనే పూరీలు, మసాలా దోశ వేసేవాళ్ళు, రవ దోశ వేసేవాళ్ళు. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా సార్ అక్కడ? తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు చాతం సామిల్ దగ్గర ఒక పెద్ద కాలనీ తెలుగు వాళ్ళది. మేము పోర్ట్ బ్లేర్లో తిరగడానికి ఎక్కువ ఆటోలు ఎక్కేవాళ్ళం. తెలుగు మాట్లాడుతున్నారు అంతా. తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఆటోలు నడుపుతున్నారు. కాబట్టి తెలుగు వాళ్ళు, బెంగాలీలు, తమిళ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళు కాక ఇంకా ఇతర అంటే హిందీ మాట్లాడే వాళ్ళు తక్కువే. బెంగాలీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు బాగా. ఎంత బడ్జెట్లో మనం వెళ్ళి రావచ్చు సార్? నాకైతే 10 రోజులు తిరగడానికి 20,000 అయింది అంతే ఆ రోజుల్లో. ఎందుకు మీరు వెళ్ళింది? నేను 2.5-3 ఏళ్ళ ముందు వెళ్ళాను. అప్పుడు పెద్ద మార్పేం లేదు. విమాన ప్రయాణానికి మనం టికెట్ తక్కువ ఉన్నప్పుడు ముందే తీసుకుంటే మంచిది. నాకు 3,000 అయింది టికెట్. అంటే వెళ్ళడానికి 3,000, రావడానికి 3,000. విమాన ప్రయాణం 6,000 అయింది నాకు. పోర్ట్ బ్లేర్, చెన్నై. ఇక అక్కడ నేను యూత్ హాస్టల్ సభ్యుని కాబట్టి నేను యూత్ హాస్టల్లో ఉండటానికి గదులు బుక్ చేసుకున్నాను. యూత్ హాస్టల్ కాకపోయినా మీరు మామూలుగా గెస్ట్ హౌస్లన్నీ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మా ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే నాకు మంచి హోటల్స్ దొరికినాయి. జెడ్ స్క్వేర్ అని ఇట్లా. నేను ఆన్లైన్లో చూసి రోజుకు ఎంత 1,000 రూపాయలు అంతే చాలు. మంచి గదులు దొరుకుతాయి, ఎయిర్ కండిషన్ దొరుకుతాయి మీకు. కాబట్టి హోటల్ ఏమి ఎక్కువ కాదు. మీరు బయట 50 రూపాయలు పెట్టి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, 100 రూపాయలు పెట్టి భోజనం చేయొచ్చు. పోర్ట్ బ్లేర్ సిటీ మొత్తం తిరగడానికి చిన్న చిన్న సిటీ బస్సులు, చిన్నవి వాళ్ళు, పెద్ద సిటీ బస్సులు, చిన్న సిటీ బస్సులు 20 రూపాయలు టికెట్ అంతే. ఎక్కడికైనా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. లేదా ఆటోలో వెళ్తే అది ఫిక్స్డ్గా 80 రూపాయలు, 70 రూపాయలు తీసుకుంటాడు. ఎంత పోర్ట్ బ్లేర్ నుంచి ఫిక్స్డ్ రేట్ ఉంది వాళ్ళకి. పోర్ట్ బ్లేర్లో ఈ చివరికి ఆ చివరి దిగినా 80 రూపాయలు తీసుకుంటాడు. మనం 2-3 కూడా ఆటోలో ఎక్కొచ్చు. కాబట్టి ధరలు ఏం పెద్దగా ఎక్కువ లేవు. మనం ఇండియాలో ఉన్నట్టే ఉంది. లా అండ్ ఆర్డర్ ఏం సమస్య లేదు పోర్ట్ బ్లేర్లో. మీరు వేరే చోటికి వెళ్ళడానికి ఏం చేయాలంటే ప్రభుత్వ పరంగా నడిపే నౌకలు ఉన్నాయి. ఇప్పుడు హ్యావలాక్ ఐలాండ్ వెళ్ళాలి, లేదంటే ఇంకా దూరం వేరే ఐలాండ్కి వెళ్ళాలి. ముఖ్యంగా హ్యావలాక్ ఐలాండ్కి వెళ్ళాలనుకోండి 5-6 గంటల ప్రయాణం ఉంటుంది. అది ప్రైవేట్ షిప్స్లో మీకు 1,200, 1,300 టికెట్ ఉంటే ప్రభుత్వ దాంట్లో 400 ఉంటుంది. చాలా తక్కువ. గవర్నమెంట్ నడిపే షిప్లో. గవర్నమెంట్ నడిపే షిప్ కూడా ఎయిర్ కండిషన్డ్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి దాంట్లో. అందులో కూడా ఫుడ్ దొరుకుతుంది మీకు. తర్వాత సీనియర్ సిటిజన్స్కి డిస్కౌంట్ ఇచ్చాడు. నాకైతే 220 రూపాయలకి టికెట్ వచ్చింది ఈ హ్యావలాక్ ఐలాండ్కి వెళ్ళడానికి. వెళ్ళి రావడానికి 400-500 అయింది. అదే ప్రైవేట్ దాంట్లో వెళ్ళొస్తే మనకు 2,000-3,000 అవుతుంది. కాబట్టి మనం ప్రభుత్వం తరపున ప్రభుత్వం బస్సుల్లో తిరగవచ్చు, ప్రభుత్వం నడిపే నౌకల్లో తిరగవచ్చు. మనం ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అది చాలా ముఖ్యం. ఏ సీజన్లో బెటర్ సార్? మామూలుగా వింటర్ బెటరా విజిట్ చేయడానికి? వర్షాలు లేని కాలం బాగుంటుంది. వర్షం లేని కాలం, టెంపరేచర్ నార్మల్గానే ఉంటుంది, వేడిగా కూడా ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో మరి జలగలు ఇట్లాంటివి మరీ ఎక్కువ ఉంటాయి. అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు పడి బాగా చిత్తడి నేలలో నడుస్తుంటే జలగలు మనం షూ వేసుకోవాలి. చెప్పుల మీద మనం నడవలేము, షూ ఉండాలి ఖచ్చితంగా. అది కానీ సముద్ర తీరాలు, అక్కడక్కడ చిన్న చిన్న టీ కొట్లు, ఆ టీ కొట్లను తెలుగు వాళ్ళే నడుపుతుంటారు అక్కడక్కడ. అక్కడ చాలా ఆహ్లాదకరంగా మనం ఎంత సమయమైనా గడపచ్చు. అయితే వైల్డ్ లైఫ్ చాలా ఎక్కువ. అంటే పాములు ఇట్లాంటివి మనకు తరచూ కనిపిస్తుంటాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటే మనము కొన్ని సంస్థలు నడిపే గ్రూప్లో కూడా పోయి రావచ్చు. అది కొంచెం ధర ఎక్కువ. వాళ్ళు 20,000-30,000 తీసుకుంటారు ఒక్కొక్కరికి. ప్యాకేజ్ లాగా 50,000 కూడా తీసుకుంటారు వాళ్ళు. మనం సొంతంగా పోయిస్తే అందులో సగంతోనే మనం పోయి రావచ్చు. పెద్ద దానికి ఖర్చు కూడా. ఓకే. గవర్నమెంట్ రూల్ అంటే గవర్నర్స్ ఉంటారా సార్ అక్కడ?
జనరల్గా మన అండమాన్ నికోబార్ మన ఇది కదా, మన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నది, యూనియన్ టెరిటరీ కింద వస్తుంది. అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి, అక్కడ కూడా అన్ని పార్టీలు పోటీ చేస్తాయి, అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ అన్ని పార్టీలు అక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం గొడవ పడ్డట్టుగా అక్కడ గొడవలు పడరు, అందరూ కలిసిమెలిసి ఉంటారు అక్కడ. ఎందుకంటే ఐకమత్యం ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో మీకు గొడవలు ఇట్లాంటివి ఏం జరగవు. ఆ టాలరెన్స్ ఎక్కువ ఉంది. తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు అంతా కలిసి ఉంటారు. చాలా చక్కగా స్నేహపూర్వకంగా ఉంటారు. టూరిస్టులు ఎందుకంటే అండమాన్ నికోబార్కి వెళ్ళేది టూరిస్టులు మాత్రమే, కాబట్టి టూరిజం ప్రధానం కాబట్టి టూరిస్టులని గౌరవిస్తారు. ఎక్కడైనా మనకు సౌకర్యంగా ఉంటుంది, మనకు ఏ ఇబ్బంది ఉండదు. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.